సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో కోర్టు సినిమా నటి శ్రీదేవి ఒకరు. శ్రీదేవి మనకు తెలుగమ్మాయి అనే సంగతి తెలిసిందే. ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండడం, నిత్యం తనకి సంబంధించి విషయాలు రీల్స్ షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ని సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన ఈమెకు నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో జాబిలి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇలా ఒక్క సినిమాతోనూ ఎంతో ఫేమస్ అయిన శ్రీదేవి ప్రస్తుతం పలు సినిమా కథలు వింటూ ఉంది. అయితే ఈ మధ్య ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కోర్టు సినిమా సక్సెస్ అందుకున్న శ్రీదేవికి చిరంజీవి లాంటి స్టార్ హీరోస్ నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న డైరెక్టర్ గోపీచంద్ మలనేని, హరిశంకర్ ఇద్దరు దర్శకులు శ్రీదేవిని కలిశారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఆమె తెలియజేస్తూ గోపీచంద్ మలనేని గారికి నేను చేసే రీల్స్ అంటే చాలా ఇష్టమని ఆయన స్వయంగా తెలిపినట్టుగా వెల్లడించింది. ఈ దర్శకులు ఇద్దరూ తనను కలిశారని, అయితే వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న సినిమాల కోసం నన్ను కలవలేదు అని, కానీ ఇండస్ట్రీలో నేను మరింత ఎదిగే వరకు మేము వెయిట్ చేస్తామని చెప్పినట్టుగా శ్రీదేవి వెల్లడించారు. ఇక కోర్టు సినిమా విషయానికొస్తే నాని వాల్ పోస్టర్ పతాకంపై ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కేవలం 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సమయానికి ఏకంగా 58 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటి రోహిణి, శివాజీ, సాయి కుమార్, శుభ సుధాకర్, హర్షవర్ధన్, హర్షారోహన్, ప్రియదర్శి వంటి వారు కీలక పాత్రలు పోషించారు.